హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. శారదకు విడాకులు ఇస్తాడు కదా, అది చాటుగా భూమి చూసి షాక్ అయిపోతుంది. లేదు, ఇది జరగడానికి వీల్లేదని చెప్పేసి భూమి నిర్ణయించుకుంటుంది. ఈలోపు ఎలాగైనా మామయ్యని అడిగితే అసలు అత్తయ్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడో దాని గురించి తెలుసుకుంటానని చెప్పేసి కేపీ దగ్గరికి వెళ్తుండగా కేపీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే మామయ్య అని చెప్పేసరికి, ఏంటి భూమి, ఏమన్నా కావాలా? లేదు మామయ్య, సూటిగా ఒక విషయం అడుగుతాను, నువ్వు చెప్పు. ఏంటమ్మా చెప్పు అని అడుగుతూ ఉండగా, నిజం చెప్పు మామయ్య, అసలు నువ్వు అత్తయ్యకు ఎందుకు విడాకులు ఇచ్చావు? అంతేకాకుండా విడాకుల మీద పేపర్ మీద సంతకం ఎందుకు పెట్టావు అని అడుగుతుండగా, అంటే ఏంటమ్మా నువ్వేం అడుగుతున్నావో అర్థం కావట్లేదు. ప్లీజ్ మామయ్య, నువ్వు నా దగ్గర దాచాలని చూడకు. నేను అంతా చూసాను. నువ్వు సంతకం పెట్టడం, అత్తయ్య సంతకం పెట్టడం నేనంతా గమనించాను. ప్లీజ్ మామయ్య, నిజం చెప్పు ఇప్పటికైనా అంటుండగా, ఏం లేదమ్మా, నేను శారదత్తయ్యకు విడాకులు ఇస్తేనే మీ పెళ్లి జరుగుతుందని మీ నాన్న కండిషన్ పెట్టాడట అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నీకు గగన్కి పెళ్లి జరగడం మీ నాన్నకి ఇష్టం లేదు. ఇక నువ్వు అనుకుంటున్నావు మీ నాన్న ప్రేమతో ఈ పెళ్లి జరిపిస్తున్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఆకాశమంతా ఈగోతో నేలకు దించేసుకొని నీ ప్రేమకు కరిగిపోయి మీ నాన్న గగన్కిచ్చి పెళ్లి చేస్తున్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? అది మధ్యలో ఇక ఇలా షరతు పెట్టాడు కాబట్టి ఈ పెళ్ళి ఇప్పుడు జరుగుతుంది. తన కొడుకు జీవితం ఇప్పుడైనా మంచిగా భూమితో ఉండాలని చెప్పేసి శారద గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక తన కొడుకు జీవితమే తన జీవితం అని చెప్పేసి సంతకం పెట్టేస్తుంది. ఈ విషయం అంతా భూమికి చెప్పేసరికి, ఏంటి మామయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కదమ్మా. మీ నాన్న చేసిన నిర్వాకం వల్ల ఈరోజు ఒక 2 జీవితాలు బలి కానున్నాయి. ఎందుకంటే మీరిద్దరూ సంతోషం కోసం అని చెప్పేసి మీ అత్తయ్య తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పేసి ఈ విధంగా ఇక కేపీ భూమితో చెప్తూ ఉంటాడు. భూమి ఒక్కసారిగా కేపీ మాటలు విని ఇక అసలు నిజస్వరూపం శరత్చంద్ర గురించి తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. పోయానమ్మా, ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే మీ ఇద్దరు పెళ్లి చేయనని చెప్పేసి కూడా చెప్పాడట. అందుకనే మీ శారదత్తయ్య నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని కండిషన్ పెట్టాడట. ఆ కండిషన్కు మీ అత్తయ్య తల వంచి ఈరోజు నన్ను ఇద్దరిని బలి చేసింది. లేదు మామయ్య, నాన్న ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరిని బాధ పెట్టి ఇక మీకు విడాకులు ఇప్పించిన తర్వాత అలా ఎలా నేను పెళ్ళి ఒప్పుకుంటాను? లేదు మామయ్య అని చెప్పేసి మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది. ఎలా అయితేందిలే అమ్మా, మా జీవితం మా చేతిలో లేకుండా మీ జీవితమైనా హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి కేపీ మండపం దగ్గరికి వెళ్ళిపోతాడు బాధతో. అదే సమయానికి భూమి ఇక తన పక్కన వచ్చి ఎప్పుడు కూర్చుండని ఆతృతతో గగన్ పీటల మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈలోపు భూమి నిర్ణయించుకుంటుంది, ఈ పెళ్లి జరిగితే నిజంగానే శాశ్వతంగా మామయ్య అత్తయ్య విడిపోతారు. నేను 10 మందిలో విలువ పైన మంచిదే, ఎలాగైనా ఈ పెళ్లి జరగకూడదని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇక కాంపిటీషన్కి టైంకి ఎట్లాగో అవుతుంది కదా, కాంపిటీషన్కి వెళ్తానని చెప్పేసి భూమి ఇక అలా రెడీ చేసిన అవతారాన్ని మొత్తం తీసేసి అక్కడి నుంచి పార్టిసిపెంట్కి వెళ్ళిపోతుంది. ఈలోపు మీరా వచ్చి, వదిన ఇక సంతకం పెట్టింది. ఓ నిజమా? ఎలా అయితుంది? ఇంకా నువ్వు హ్యాపీగా కేపీతో జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చులే అని విధంగా అంటుండగా, ఓసే శారద, ఇన్ని రోజులకు నేను అనుకున్న ప్లాను ఒక మెట్టు ఎక్కానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు భూమి డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పెళ్లిపీటల మీద కూర్చున్న గగన్ భూమి ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఆతృతతో చూస్తుండగా ఈలోపు పంతులు గారు, అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పేసి అనేసరికి అప్పుడు విందు అందరూ కలిసి రూమ్ దగ్గరికి వెళ్తారు. సాధన గ్రూప్ డ్యాన్స్ చేసిన తర్వాత ఫైనల్కి ఇక భూమిని పిలుస్తూ ఉంటారు. భూమి ఇక ఆటోలో డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ రౌండ్ భూమి అని చెప్పేసి పిలుస్తుండగా ఈలోపు భూమి వచ్చేసరికి సాధన భూమిని చూసి షాక్ అయిపోతుంది. అదేంటి ఈ టైంకు తన పెళ్లి జరుగుతుంది కదా, డ్యాన్స్ కాంపిటీషన్ రావడం ఏంటి అని చెప్పేసి ఇక సాధన షాక్ అయిపోతుంది. వెంటనే రెడీ కాంపిటీషన్లో ఇక
తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పిస్తుంది. ఇక్కడ పెళ్లిపీటల మీద కూర్చున్న గగన్ పెళ్లి కూతుర్ని తీసుకురా అని చెప్పేసి పంతులు గారు అనేసరికి రూమ్లోకి వెళ్ళి ఇక భూమిని చూసేసరికి భూమి కనిపించపోయేసరికి షాక్ అయిపోతారు. వెంటనే గబగబా గొరంట పిన్ని వచ్చి అమ్మాయి పెళ్లి కూతురు రూమ్లో లేదనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెళ్లి కూతురు ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, అక్కడుండొచ్చు, భూమిని చూడు పిన్ని అని ఈ విధంగా అపూర్వ అంటుండగా లేదమ్మాయి ఇంకో విషయం, నగలు చీర అన్నీ తీసినట్టుగా ఉంది. నాకు తెలిసైతే తను పెళ్ళి ఇష్టం లేదు కావచ్చు అని చెప్పేసి అనుకుంటుండగా ఇక అటు ఇటు ఇరుగు పొరుగు వాళ్ళు శారదను పట్టుకొని ఈ విధంగా నానా మాటలు అంటూ ఉంటారు. నేను ముందే అనుకున్నాను, మగదిక్కులేని సంసారానికి ఇలాంటి ఇంట్లో కోడలుగా రావాలంటే కాస్త వెనుక ముందు ఆలోచిస్తుంది కదా. ఇక శరత్చంద్ర పెద్ద కుటుంబం, అలాంటి కుటుంబంలో అమ్మాయి రావాలంటే ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఈ ఇంటికి పెద్ద దిక్కు లేని వాళ్ళు ఇక ఎలా వస్తుంది అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు శారద ముఖం పట్టుకొని నానా మాటలు అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఇక అమ్మాయి ఎలాగైనా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి నోరు మూస్తారా గగన్ అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంట్రా అందరి నోళ్ళు మూయించడానికి నువ్వేదన్నా అదా? అయినా వాళ్ళన్నట్లో తప్పేముందిరా, ఎందుకంటే మగదిక్కులేని సంసారంలో ఏ ఆడపిల్లైనా ఇష్టపడడం చాలా అసాధ్యం కదా. అందుకే ఇప్పుడు భూమి నిర్ణయించుకొని వెళ్ళొచ్చేమని చెప్పేసి అంటుండగా మరోవైపు డ్యాన్స్తో అందరినీ మెప్పిస్తుంది. అలా డ్యాన్స్ చేసిన తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ప్రతి ఒక్కొక్కరి పేరు చెప్తూ ఉంటారు. అందులో ఫైనల్ విన్నర్గా ఇక గెలిచిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తుండగా సాధన కంగారు పడుతూ ఉంటుంది. ఇక భూమి డ్యాన్స్ చూసి షాక్లో ఉండిపోతుంది. అలా ఫస్ట్ ప్రైజ్తో భూమి విన్నర్ అవుతుంది. ఒక్కసారిగా సాధన షాక్ అయిపోతుంది. వెంటనే ఇక సాధన అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ చేస్తుంది? అయ్యో ఏంటండి అసలు ఈ భూమి ఇక్కడికి రావడం ఏంటి, డ్యాన్స్ కాంపిటీషన్లో చేయడం ఏంటి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి భూమి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసిందా? చేయడమే కాదు, తను అనుకున్న లక్ష్యానికి గమ్యానికి చేరింది. ఇప్పుడు తనే ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకుంది. అవునా, సరే నువ్వు మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పేసి అయ్యో బావా చూసావా నీ కూతురు అనిపించుకుంది, పెళ్ళి కంటే ముఖ్యం నాకు ఏది కాదని చెప్పేసి ఈరోజు నీ పేరు నిలబెట్టింది బావా భూమి. నువ్వు అనుకున్నట్టుగానే నీ కోరిక నిలబెట్టింది. మా నాన్నగారి పరువు పోదని చెప్పేసి ఈరోజు కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుందట భూమి అనేసరికి అపూర్వ చెప్పిన మాటలు గగన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నాకంటే ఎక్కువ వాళ్ళ నాన్న అని చెప్పేసి పీటల మించెలి ఒక్కసారి లేచి ఈరోజు భూమి గురించి శరత్చంద్ర గురించి తెలుసుకొని నన్ను అవమానించడానికే ఇలాంటి చేసిందని చెప్పేసి భూమిని అపార్థం చేసుకుంటాడు. వెంటనే గగన్ శారదతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదా మనసరికి, ఏంటి నాన్న ఎందుకు అలా అంటున్నావు, పీటలలోకి వచ్చిన పెళ్ళిని అలా లేదమ్మా, ఇప్పుడు అర్థమైంది భూమి గురించి. తన తండ్రి కోసమని పెళ్లి పీటల మీద ఇక వెళ్ళి డ్యాన్స్ కాంపిటీషన్లో చేసింది కదా, అప్పుడే భూమి ప్రేమ నా దగ్గర నుంచి చచ్చిపోయిందమ్మా అని చెప్పేసరికి శారద షాక్ అయిపోతుంది. మరోవైపు భూమి నిర్ణయించుకుంటుంది, ఎలాగైనా ఈ పెళ్ళి జరిగితే వీళ్ళు శాశ్వతంగా విడిపోతారని చెప్పేసి నా మీద నింద పడ్డం మంచిదే. ఇక బావ ఏదో అలా అర్థం చేసుకునేలా నేను చెప్పుకుంటానని భూమి అలా చేసి పెళ్లి పీటల మించెల్లి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుంది. కానీ భూమిని అపార్థం చేసుకొని పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేసి శారదను పూర్ణిని తీసుకొని గగన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక అపూర్వ మాత్రం అవమానించానని చెప్పేసి సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటుండగా ఈలోపు కేపీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నర్ అయిన భూమి తన బాధను గగన్ అర్థం చేసుకుంటాడో చేసుకోవడని భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు సాధన, ఏంటి ఈరోజు గెలిచానని చెప్పేసి అనుకుంటున్నావా, కానీ నీ జీవితాన్ని పలం పెట్టి ఈరోజు గెలిచావు కదా అని చెప్పేసి ఇక ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మరి భూమి ఎలా అర్థం